చాలా మందిలో ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేస్తున్నాను. షోల్డర్ పెయిన్ అంటున్నారు. ఇక్కడ నుండి పెయిన్ చెయ్యి లాగడం, షోల్డర్ పెయిన్ లాగుతూ ఉండడం అన్నీ చూస్తూ ఉంటాం. అది షోల్డర్ పెయిన్ ఉండడం వల్ల వస్తుందా? కొంతమంది అనుకుంటున్నారు హార్ట్‌కేమన్నా ఈ షోల్డర్‌కి రిలేట్ అయ్యి ఉంటుందా ఈ పెయిన్‌కి అని. సో, బేసిక్‌గా షోల్డర్ పెయిన్స్ ఎందుకొస్తాయి? ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం? మెయిన్ ఏంటంటే అండి, ఇది ఇప్పుడు లేటెస్ట్ చూసుకుంటే మనకి డెస్క్ జాబ్స్ అనేది, అంటే సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్, డెస్క్ జాబ్ సిస్టమ్ వాడే వాళ్ళకి చాలా మంది ఎక్కువ అయిపోతున్నారు. ఓకే. ఎక్కువ మంది ఇట్లాంటి కేటగిరీ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళకి హ్మ్. చెయ్యి లాగటం, షోల్డర్ పెయిన్ అనేది ఎక్కువ చెప్తూ ఉన్నారు. ఓకే. వాళ్ళకి యాక్చువల్‌గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు. హుహు. సో, గుండె ప్రాబ్లమా అని. కానీ అది యాక్చువల్‌గా గుండె అది నార్మల్ వచ్చినగానే వాళ్ళు చాలా వరీ అవుతున్నారు. హ్మ్. ఏంటి మా కండిషన్ అని అర్థం కాకుండా. సో, మెయిన్ థింగ్ ఏంటంటే ఇది బేసికల్‌గా నర్వ్ పుల్ అండి. హుహు. సో, అది ఎందుకు అని వస్తుందంటే ఈ డెస్క్ జాబ్స్ చేసేవాళ్ళు సిస్టమ్ ముందు ఎక్కువసేపు కూర్చొని ఒకే పొజిషన్‌లో చేస్తూ ఉన్నారు. ఓకే. దాని వాళ్ళకేమవుద్దంటే మెడలో ఎక్కువ ప్రెషర్ పడి హుహు. అరుగుదల రావచ్చు, లేకపోతే కొన్ని సార్లు డిస్క్ ప్రొలాప్స్‌లు కూడా అవ్వచ్చు. ఓకే. సో, ఆ డిస్క్ ప్రొలాప్స్ ఇదంతా అయినప్పుడు నర్వ్స్ మీద కొంచెం ప్రెషర్ పడి హుహు. ఈ చెయ్యి లాగేది, చెయ్యి తిమ్మిరి పట్టేది ఆ సిమ్టమ్స్‌తో వస్తారండి. ఓకే. సో, దీన్ని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు? సో, ఈ షోల్డర్ పెయిన్స్ వస్తూ ఉంటాయి గదా! సో, మీరన్నారు వర్కింగ్ ప్రొఫెషనల్స్‌లోనే ఎక్కువగా చూస్తూ ఉంటామని. సో, దీన్నెలా ట్రీట్ చేయొచ్చంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, వాళ్ళు పానిక్ అవ్వకూడదు. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు హార్ట్. సో, మనం ఏంటి ఆ డయాగ్నోసిస్ అనేది కండిషన్ ఫస్ట్ చూసుకున్న తర్వాత మనం బేసిక్ ఫిజియోథెరపీ ఆటికెళ్ళొచ్చండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ ఒకే పొజిషన్‌లో కాకుండా కొంచెం వాళ్ళు కరెక్ట్ అయిన సీటింగ్ పొజిషన్ పెట్టుకుంటాం. యాజ్ వెల్ యాజ్ మెడకాయని స్మూత్ కన్వీనియంట్ పొజిషన్‌లో పెట్టుకుంటాం. డెస్క్‌ని కూడా కంప్యూటర్ డెస్క్‌ని మన ఐ లెవెల్‌లో పెట్టుకుంటాం. వీటి గనక మనం చేశామంటే నెక్ మీద కూడా ప్రెషర్ రిలీవ్ అవుద్దండి. ఓకే. సో, నెక్ మీద ప్రెషర్ రిలీవ్ అయ్యి ఈ సిమ్టమ్స్ అనేది డ్యామేజ్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఓకే. ఒకవేళ సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే ఏం చెప్తారు? మాకు యూజువల్‌గా ఎగ్జామిన్ చేస్తామండి. ఇనిషియల్ ఓకే. వాళ్ళు విజిట్ చేసినప్పుడు ఓకే. వీల్ టేక్ ఎన్ ఎక్స్‌రే. హుహు. మనకి ఆ కండిషన్‌ని డయాగ్నోస్ చేస్తాం. హుహు. వెదర్ ఇట్స్ జస్ట్ ఏ మస్కులర్ పుల్లా, లేకపోతే ఎనీ నర్వ్ ఇంజరీ లాగా స్టార్ట్ అవుతుందా అని. వన్స్ వి డయాగ్నోస్ దట్, వి యూజువల్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ 99% ఆఫ్ దెమ్ వాళ్ళు ఫిజియోథెరపీ అండ్ కొంచెం పెయిన్ మెడికేషన్ దీంతోనే 99% రికవర్ అయిపోతారండి. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో, ఆర్థో రిలేటెడ్ అన్ని ఇష్యూస్ గురించి మాట్లాడాం. సో, ఇన్ దిస్ నాకు తెలిసి కొత్తగా తెలుసుకుంది స్టెమ్ సెల్ థెరపీ గురించి. ఇట్స్ వెరీ యూజ్‌ఫుల్ యాక్చువల్లీ. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ ద థ్యాంక్ ఇన్ఫర్మేషన్. యూ అండి. సో, థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాల్టి మన వీడియో. సో, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.